ఏయ్ రా, ఎవరా ఇది? మన ఏసీపీ గారితో రూల్స్ మాట్లాడింది, అందుకనే ఇక్కడికి వచ్చింది. తలుపుతీ. ఏయ్ మనలో ఫోన్ చేయి. మేడం అది చెప్పింది చెయ్యి. ఏంటి చెప్పా పెట్టకుండా సడన్ గా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసావు? ఇవన్నీ చెప్పొస్తాయా? ముందు లోపల చూడు, ఫ్రెష్. అలాగా? పాపా భయపడుతున్నావా? సోడాలో గ్యాస్ ఎలా పొంగుతుందో దాన్ని చూడగానే నా మనసు అలా పొంగిద్దిరా. సార్ నేను కూడా వెళ్ళొస్తాను సార్. నీ ప్రమోషన్ ఓకే, అది మన దగ్గర రూల్స్ మాట్లాడిద్దా? నీ సంగతి దానికేం తెలుసు? మేడం ఈ పిల్ల చచ్చిపోయింది. మేము చెప్పిందంటే నువ్వు చేస్తుందంటే. అవును, పీకుతాను నన్ను పీకలేదు, మీరు నన్ను ఏమైనా పీకుతారా? ఏవి పీకలేరు. వాడు కోర్టులో నోరు విప్పితే వాడికి మీకు కలిపి హ్యాంగ్ పడుద్ది, అప్పుడే కదా నేను అడిగినంత నోరు మూసుకునిస్తారు. మీరు వాడు ఏవి పీకలేక నన్ను పిలిపించారు. ఆ రైట్ గారు తలుచుకుంటే మిమ్మల్ని నన్ను కలిపేసేస్తాడు. ఆ నెయ్యడానికి ఇంకో రైట్ లేడు, ఈ రాంగే ఉన్నాడు. ఎంత కావాలి? 2 CR. 2 కోట్ల. నా కొడుకుని చంపిన నా కొడుకుని పోస్ట్ మార్టం చేయడానికి కూడా పనికి రాకుండా చంపాలి. అడ్వాన్స్ ఎంత కావాలి? అడ్వాన్స్ వద్దు, కొత్త కావాలి. చంపి పోలీసు వాడి దగ్గరికి వెళ్ళాలి కానీ చంపమని అసలు వెళ్ళకూడదు. అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్న చంద్రశేఖర్ అలియాస్ రైట్ అనే ఈ వ్యక్తిని తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి అప్పగిస్తున్నాం. సార్ ఒక నిమిషం రైట్ తో మాట్లాడాలి. సరే రైట్. ఆ కాసింబాయ్ ఏసీపీ కుమ్మక్కై మన వాళ్ళందరినీ చంపేశారు. బావండికి ఏమైందిరా? రైట్, టైం అవుతుంది. నేను చేయగలిగింది ఇంతే. తీసుకురండి. రైట్, తీసుకెళ్ళండి. రే ఎక్కించట్రా. పోనీ సార్. రే రే వెళ్ళట్రా. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో అర్థమై ఉంటుంది. చిలక చెప్పినట్టు చెప్పాను, చిత్తకొట్టి మరీ చెప్పాను. ఫ్రెండ్స్ని వేసేసి నీ చెల్లి అయిపోయింది. ఇంకేం పీకుతావరా?
కొట్టాలనుందా కొట్టో. గూండాయిజం మానేస్తే మహాత్ముడు అనరు, మారిన గూండానే అంటారు. ఈ దందాన్ని వదిలి బతకాలనుకుంటే రాజకీయ నాయకుడిగా మారాలి. అప్పుడే హాయ్ హాయ్ హాయిగా ఉండొచ్చు. నీ అబ్బా చావు ఎదురుగా ఉన్న కళ్ళలో భయం లేదేంట్రా? నిన్ను ఎన్కౌంటర్ చేస్తోంది కేవలం వాళ్ళు ఇచ్చే డబ్బు కోసం కాదు, నేను చెప్పిన మరలే చూడు అందుకు. ఆ చావు కూడా నేను నచ్చలేదురా, అది కూడా నిన్నే కోరుకుంది. బ్యాడ్ లక్. రైట్ ను చంపేశానని ఫోన్ చేయి. హలో, రైట్ ని వేసేసాను. చచ్చాడు నా కొడుకు. రైట్ వాడిని వదిలే. చంపడం తప్ప ఏ పనన్నా చేయాలనుకున్నా, కానీ నేను ఇలాగ వదిలేస్తే బాబా పెద్ద తప్పు చేసిన రైట్ వాడిని వదిలే. రైట్ అడుగోరా. ఈ నగరం ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు చంపాల్సిన ఆఖరి వ్యక్తి కాసిం బాయ్. వాడి నీకు రైట్ పార్టీ. జాగ్రత్త. వాడి నుంచి నన్ను కాపాడి సాటి పోలీసు వాడి అనిపించుకున్నావు. థ్యాంక్స్. థ్యాంక్స్ సరేరా. తప్పు చేసిన ప్రతివాడు దేవుడికి భయపడతాడో లేదో నాకు తెలియదు, కానీ యూనిఫామ్ని చూస్తే మాత్రం పోస్తాడు. అది యూనిఫామ్కున్న దమ్ము. దాన్ని ఎందుకు మిస్యూజ్ చేశావు? నువ్వెప్పుడు చేయలేదా ఎన్కౌంటర్స్? అమౌంట్స్ కోసం నువ్వు చేసే ఎన్కౌంటర్స్కి, డ్యూటీ కోసం నేను చేసే ఎన్కౌంటర్స్కి నీకు నాకున్నంత తేడా ఉందరా. డిపార్ట్మెంట్లో అందరూ చేసేదే నేను చేశాను. నీలాంటి పందులు ఈ డిపార్ట్మెంట్లో ఉండటం వల్లే ఆ బురద మిగతా వాళ్ళకు కూడా అనిపిస్తుందిరా. మర్డర్కి ఒక రేటు, మానభంగానికి ఒక రేటు, దుమ్మికి ఒక రేటు, దోపిడీకి ఒక రేటు. బోర్డులు పెట్టి మరీ వసూలు చేస్తూ డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నారు కదరా. డబ్బు 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 మడిచి ఎక్కడ పెట్టుకుంటారా? నీకెంత చెప్పినా అర్థం కాదురా. అయినా చెప్తాను. రేయ్, చిన్నప్పుడు మా నాన్నతో పొలం వెళ్ళేవాడిరా. అక్కడ ఆయన కొన్ని మొక్కలు పీకేస్తుండేవాడు. ఏంటన్నా మొక్కలు పీకేస్తున్నావు అంటే, రేయ్ అవి కలుపు మొక్కలురా, అవి తీసేస్తే మిగతా మొక్కలు బాగుంటాయిరా అన్నాడు. ఎంత కష్టపడి ఐపీఎస్ చదివి ఇప్పుడు నేను చేస్తున్న పని కూడా అదేరా. మనుషుల్లోనూ డిపార్ట్మెంట్లో ఉన్న కలుపుని ఏరేయటం. వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం రా. బోరు కొడుతుందా? నాకు కూడా.